అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మన స్పెషల్ ఆలూ బీహార్, ఆలూ ఆంధ్ర. ముందుగా ఆలూ బీహార్ తయారీ విధానాన్ని చూద్దాము. అరకిలో ఆలూని తీసుకొని కడిగి పైన ఉన్న చెక్కు తీసి వీడియోలో చూపించినట్లుగా పలుచగా స్లైసెస్లా కట్ చేసి తరువాత పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంచుమించు ఫింగర్ చిప్స్ లాగా అనుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు వేసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి సిమ్లో పెట్టి 20 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆలు వేగేలోపు మనం ఒక ప్రత్యేకమైన మసాలా పౌడర్ చేసుకుందామా. కావలసినవి 1 ఇలాచీ, 4 లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం జాజికాయ, మొగ్గ, స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, 10 తోక మిరియాలు. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 చుక్క నెయ్యి వేసి మసాలా దినుసులు అన్నింటినీ సిమ్లో పెట్టి వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆలు బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని 1.5 స్పూన్ వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే అండి, ఆలూ బీహార్ రెడీ. ఇప్పుడు ఆలూ ఆంధ్ర చూద్దాం రండి. ఆలూని కుక్కర్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి చల్లారాక తోలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలలోకి 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేగనివ్వాలి. ఉప్పు ఆలు ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకోవాలి. తర్వాత కొబ్బరి కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలూని వేసి వేగనివ్వాలి. ఆలు వేగేలోపు కొబ్బరి కారం తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పుని మనం ముందు ఉడికించేటప్పుడు వేసాం, వేగేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి కారానికి సరిపడ్డా. ఆలు వేగాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి కారం వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, ఆలూ ఆంధ్ర రెడీ. ఈ ఆలూని పండగలకి ఖచ్చితంగా చేస్తారు. లెమన్ రైస్లోకి, భక్షంలోకి సైడ్ డిష్గా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.